హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ డిజిఎస్ బ్లాగ్స్. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే బాగున్నాను. మీరు కూడా బాగుండాలి అని కోరుకుంటూ మరొక వీడియోతో మీ ముందుకైతే వచ్చేసాను. వీడియో అయితే ఎక్కడ స్కిప్ చేయకండి ఫ్రెండ్స్, ఎందుకంటే మీకు ఉపయోగపడే విషయాన్ని మీతో షేర్ చేసుకోవాలనుకుంటున్నాను. కొద్దిమందికి ఉపయోగపడవచ్చు, అందుకే వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. వీడియో నచ్చినట్టయితే లైక్ చేయడం అయితే మర్చిపోవద్దని. మీరు ఇచ్చే లైక్ వల్ల నా వీడియో మరి కొంతమందికి రీచ్ అయ్యే అవకాశం అయితే ఉంటుంది. మరి లేట్ ఎందుకు, వీడియోలోకి అయితే వెళ్ళిపోదామా. ఈ వీడియో షూట్ చేసి కరెక్ట్గా ఈ రోజుకి వారం అవుతుందండి. పోయిన లక్షవారం రోజు షూట్ చేశాను. ఎప్పుడు లాగానే మార్నింగే గౌరీ అమ్మవారిని అయితే అలంకరణ చేస్తున్నాను. ప్రతి వారం లక్షవారం కానీ బుధవారం కానీ గౌరీ అమ్మవారిని తులసి కోటను అయితే క్లీన్ చేస్తాను కదా. సో నెక్స్ట్ ఫ్రైడే రోజు అంటే శుక్రవారం రోజు మేమైతే మాఘమాసంలో శుక్రవారాలు అలాగే శనివారాలు ఆదివారాలు అయితే చేస్తామండి. రథసప్తమి అయిన తర్వాత పెద్ద శుక్రవారం అని ఒక వారం శుక్రవారం పూజ చేస్తాము. అలాగే ఒక వారం శనివారం వెంకటేశ్వర స్వామిని పూజిస్తాము. అది కూడా పెద్ద శనివారాలు అనేసి చేస్తామన్నమాట అండి. నెక్స్ట్ ఇంకా ఆదివారం కూడా ఒక వారం అంటే మన కార్తీక సోమవారం ఏ విధంగా చేస్తామో సేమ్ అదే విధంగా ఉపవాసం ఉండి ఆదివారం అయితే చేస్తాము. అందుకే ముందు రోజే నేను ఇంకా హౌస్ అయితే క్లీన్ చేస్తున్నానండి. అంటే వరుసగా శుక్రవారం శనివారం ఆదివారం ఉపవాసాలు కాబట్టి ముందుగా గౌరీ అమ్మవారితో హౌస్ క్లీనింగ్ అయితే స్టార్ట్ చేశాను. గౌరీ అమ్మవారిని నీట్గా క్లీన్ చేసి చక్కగా పసుపు పూసి వరిపిండితో ముగ్గులు అయితే వేస్తున్నాను. ఒక చేత్తో మొబైల్ పట్టుకుని వీడియో షూట్ చేస్తూ ఇక్కడ ముగ్గు వేస్తుంటే చూడండి, నేను వీడియోలో చూస్తూ వేస్తుంటే గీతలు వంకర తింకరగా వస్తున్నాయి. సో ఇంక ఇలా కాదు, అసలు అందం ఉండదు అన్నట్టుగా ఇంకా వీడియో షూట్ చేయటం ఆఫ్ చేసేసి ముగ్గు వేసేసి లాస్ట్లో ఇప్పుడు వీడియో అయితే షూట్ చేస్తున్నానండి. లాస్ట్ టైం మా ఇంటికి చుట్టాలు వచ్చారు. వాళ్ళు ఈ గడప అలంకరణ చూసి చాలా సరదా పడ్డారండి. సో చేత్తో వేసానా లేకుంటే ఏదైనా అలా డిజైన్స్ వస్తున్నాయి కదా, అలా డిజైన్ ఏదైనా కొని వేసానా అనేసి 2 టైమ్స్ అయితే అడిగారండి. లేదు నేను చేతితోటే, అది కూడా వరిపిండితోటే వేసానని చెప్పానండి. సో అప్పుడు వాళ్ళు అడిగారన్నమాట, వీడియో షూట్ చేసి పెట్టమ్మా, మేము కూడా వేసుకుంటాము అనేసి. చాలాసార్లు వీడియో పోస్ట్ చేశానంటే నువ్వు మొత్తం అంతా వేసినప్పుడు క్లారిటీగా షూట్ చేసి పెట్టాలి, నువ్వేదో కొంచెం వేసేసి వీడియో షూట్ చేసి లాస్ట్లో అయిపోయింది అన్నట్టు పెడితే మాకేం అర్థం అవుతుంది అనేసి అయితే అన్నారు. సో వాళ్ళు అడిగారు కదా అనేసి నేను ఒక చేత్తో మొబైల్ పట్టుకుని ఒకవైపు ముగ్గు వేస్తూ వీడియో షూట్ చేసినప్పటికీ కూడా రాలేదండి. ఎందుకంటే మొబైల్ పక్కన ఊగిపోయి షివరింగ్ వస్తుంది, చెయ్యి కూడా వంకర టింకర పోతుంది ముగ్గుపోతూ వేస్తుంటే. ఇంకా సరేలే ట్రైప్యాడ్ ఉన్నప్పుడు దానికి సెట్ చేసి లేకుంటే ఎవరైనా ఉన్నప్పుడు ఇంట్లో షూట్ చేయమందాంలే అన్నట్టుగా ఇంకా ముగ్గు అంతా అయిపోయిన తర్వాత వీడియో షూట్ చేశానండి. ఇంకా పూజ అంతా అయిపోయిన తర్వాత ఈరోజు టిఫిన్ వచ్చేసి బీట్రూట్ దోశ అయితే వేద్దాం కదా అనేసి ఒక బీట్రూట్ ఉంటే దాన్ని తొక్క చెక్కేసి మిక్సీలో మెత్తని పేస్ట్లో చేసి దోశల పిండిలో ఈ బీట్రూట్ మిశ్రమాన్ని అయితే మిక్స్ చేస్తున్నానండి. ఇంతకుముందు మన ఛానల్లో బీట్రూట్ దోశ, బీట్రూట్ పూరి, చపాతీ, పాలకూర చపాతీ అలా చాలా వీడియోస్ అయితే పోస్ట్ చేశాను. సో ఇంకా మళ్ళీ ఇవే వీడియోస్ రిపీట్గా ఏం పోస్ట్ చేస్తాంలే అన్నట్టుగా ఈ మధ్యకాలంలో ఇంకా ఇలా చేసినప్పటికీ కూడా వీడియోస్ అయితే ఏం షూట్ చేయలేదండి. ఇంకా చాలా రోజులైంది కదా, మళ్ళీ ఛానల్లో ఈ దోశ వీడియో పోస్ట్ చేద్దాము అన్నట్టుగా ఈరోజైతే బీట్రూట్ దోశ వీడియో పోస్ట్ చేస్తున్నాను. సో వీడియో స్టార్టింగ్లో మీకు ఒక విషయం గురించి అయితే మీతో షేర్ చేసుకుంటాను అన్నాను కదా, ఇక్కడైతే మాట్లాడతాను. వీడియో ఒకటి ప్లే అవుతుంది, వాయిస్ ఓవర్ ఇంకోటి ఇస్తున్నాను అనుకోవద్దండి. సో ఈ విషయం చాలా మందికి తెలియాలన్నట్టుగా చేస్తున్నాను. లాస్ట్ టైం ఒక 2-3 నెలల క్రితం అనుకుంటాను, ఒక అమ్మాయి చీమల వల్ల సూసైడ్ చేసుకుందనేసి చాలా మంది వీడియోస్ అయితే పెట్టారండి. అప్పుడు నాకు అదంతా చూసి ఏంటిది అనిపించింది. అంటే చీమల వల్ల ఏంటి సూసైడ్ చేసుకోవడం అంటే కొద్దిమందికి కొన్ని అంటే పెళ్ళపరం అసహాయం ఇలా ఉంటూ ఉంటాయి, కొంచెం భయం కూడా ఉంటుంది. కొద్దిమంది చూడండి బొద్దింకలు చూసినా బల్లిని చూసినా అలా అల్లిపోతూ ఉంటారు కదా. కొద్దిమంది ఏంటి యాక్చువల్గా చెప్తాను, బల్లి గోడ మీద ఉందంటే అటు పక్కకి వెళ్ళడానికి నాకు చాలా భయం అండి. అదేదో చేసేస్తుందని కాదు, అది జారి మీద ఎక్కడ పడిపోద్దో అన్న భయం మాట. సో అలాగే ఒకసారి బల్లి కూడా కరిచింది నన్ను, అప్పటి నుంచి ఇంకా భయం. ఆ బల్లి కరిచినప్పుడు ఏం జరిగింది అన్నది వేరొక వీడియోలో చెప్తాను. కానీ సో ఇప్పుడు ఇక్కడ చీమల గురించి చెప్తున్నాను కదా, అలాగే ఆ చీమలను చూసి తనకు ఒక రకమైన భయం కింద అదొక రకమైన మానసికంగా పెట్టేసుకుని తనైతే సూసైడ్ చేసుకుందంటే నాకు అది కామెడీగా అనిపించిందని. ఏంటి అసలు ఈ రోజుల్లో ఎవరు అలా చీమలకి దోమలకి భయపడుతున్నారు, అది కూడా వాటి గురించి సూసైడ్ చేసుకుందంటే చాలా ఇదిగా అనిపించి మా ఫ్రెండ్ నేను కూడా మాట్లాడుకున్నామండి ఆ విషయం గురించి. అయినా పూర్వం రోజుల్లో పోల్చుకుంటే కనుక ఈ రోజుల్లో అసలు చీమలు అనేవి ఎక్కడుంటున్నాయండి.
ఇప్పుడైతే కబోర్డ్స్ అన్ని సౌకర్యాలు ఉండటం వలన చీమలని, బొద్దింకలని, నెక్స్ట్ ఇవేంటివి ఎలకలని ఇలాంటివి అసలు ఏమీ ఉండటం లేదండి. ఏ కిచెన్‌లో అయినా సరే నీట్‌గా కూడా ఉంచుకుంటున్నాం కాబట్టి. కానీ పూర్వకాలంలో అలా కాదు కదా! ఇలా కబోర్డ్స్ ఉండేవి కాదు. అలా ఇల్లు కూడా మట్టి నేలలు, ఇలా గోడలంతా కూడా మట్టిగా ఉండటం వల్ల చీమలు చేరిపోవటం, నెక్స్ట్ ఈ బొద్దింకలు, ఎలకలు ఇలాంటివి ఎక్కువ ఉండేవండి. వాటిల ముందు పోల్చుకుంటే ఈ రోజుల్లో చీమలు అసలు లెక్కే కాదు. అలాంటివి అసలు అలా ఎక్కడా ఉండటం లేదండి. అలాంటిది కేవలం చీమల గురించే తను అలా సూసైడ్ చేసుకుందంటే ఏదోలా అనిపించింది. ఇప్పుడు అలాంటిదే ఇంకొకటండి. అది కూడా పేలు వలన చనిపోయారు. సో, దాని గురించి మాట్లాడదాం అనుకుంటున్నాను. సో, ఇక్కడ వచ్చేసి నేను టమోటా, కొత్తిమీర రోటి పచ్చడి అయితే చేస్తున్నానండి. లాస్ట్ టైం ఫంక్షన్‌కి వెళ్తే అక్కడ టమోటా, కొత్తిమీర రోటి పచ్చడి వేశారు. చాలా బాగుంది. సో, నేను ఇంట్లో ట్రై చేద్దాం కదనేసి కొద్దిగా ఆయిల్ పెట్టి స్టవ్ మీద అందులో కొంచెం మినపప్పు, కొంచెం శనగపప్పు వేసుకోవాలండి. అంటే హాఫ్ టీ స్పూన్ వేసుకోవాలి. వెల్లుల్లి, జీలకర్ర ఈ 4 కూడా బాగా ఫ్రై అయిన తర్వాత అందులో పచ్చిమిర్చి, టమోటా ముక్కలు వేసుకుని బాగా మగ్గిన తర్వాత కొద్దిగా చింతపండు, బెల్లం, సాల్ట్, పసుపు వేసుకోవాలండి. ఇంకా స్టవ్ ఆఫ్ చేసేసిన తర్వాత కొత్తిమీర వేసుకుంటే ఆ వేడికి కొత్తిమీర అన్నది మగ్గిపోద్ది. కొత్తిమీర ఆయిల్‌లో ఫ్రై చేయనవసరం లేదు. టమోటా మగ్గించుకుంటే సరిపోద్ది. సో, ఇంకా చల్లారిన తర్వాత మిక్సీ పడదాం కదా అనేసి అనుకున్నానండి. ఈలోపు కరెంట్ అయితే పోయింది. ఇంకెంత టైం చూసినా రాలేదు. మా అబ్బాయికైతే క్యారేజ్ ఒకటి పంపించాలి. ఇంక లేట్ అయిపోతుంది కదా అన్నట్టుగా కలంలో వేద్దాం కదా అనుకున్నాను. అది చిన్నదండి. అది కూడా గ్రానైట్ కాబట్టి అందులో అవ్వటం లేదు. సో, ఎదురింటి వాళ్ళని అడిగి కలం అయితే తీసుకొచ్చాను. నా దగ్గర రోలు కూడా ఉంది కదా! కానీ అది సరిగ్గా పొన్ను చేయలేదు. ఇంకా బ్లాక్‌గా వచ్చేస్తుంది. అందుకే వాళ్ళ కలానికేసి దంచుతున్నాను. ఈలోగా పవర్ అయితే వచ్చింది. ఇంకా మళ్ళీ అది ఎంతసేపు అని దంచుతానులే అన్నట్టుగా తీసి ఇంకా మిక్సీకి అయితే పట్టేశానండి. సో, చూసారు కదా! టైం లేదు అనుకున్నప్పుడు అన్నీ ఇలా జరుగుతాయి. ఇంకా నా అదృష్టం బాగుంది. కరెక్ట్‌గా టైంకి కరెంట్ అయితే వచ్చింది. ఇంకా సో, చూసారు కదా! మిక్సీలో అయితే 1 మినిట్‌లో అయిపోయింది. లేకపోతే కలానికి కొంచెం కొంచెం వేసి అలా దంచుతూ ఉంటే చిరాకుగా అనిపించిందన్నమాట. సో, ఫైనల్‌గా బరగ్గా ఈ విధంగా మిక్సీ పట్టుకోవాలండి. టమోటా, కొత్తిమీర రోటి పచ్చడి అయితే చాలా బాగుంటుంది. రైస్‌లోకి కానీ, ఇడ్లీలో కానీ, దోసలకి వాటిల్లోకైతే ఇంకా కొంచెం మెత్తగా పేస్ట్‌లా చేసుకుని వాటర్ కొంచెం ఎక్కువ వేసుకోవాలి. సో, ఇది రైస్‌లోకి కాబట్టి కొంచెం బరబరగా చేసుకోవాలి. ఫంక్షన్‌లో తిన్న తర్వాత వాళ్ళని అడిగితే చెప్పారన్నమాట. ఈ విధంగా చేసుకోండి చాలా బాగుంటుందనేసి. ఈ మధ్య కాలంలో ఈ రోటి పచ్చళ్ళు చాలా బాగుంటున్నాయండి. ఇదనే కాదు వంకాయ, నారింజకాయ, దొండకాయ, పల్లీలు ఇలా రకరకాల రోటి పచ్చళ్ళు అయితే చేస్తున్నారు. అన్నీ కూడా డిఫరెంట్ టేస్టులతో చాలా బాగుంటున్నాయి. సో, ఇప్పుడు ఇక్కడ వచ్చేసి తాటిగారెలు వేద్దాం కదనేసి ఫ్రిడ్జ్‌లోంచి తాటిపేసాన్ని అయితే బయటికి తీసానండి. అది కూడా కార్తీక మాసంలో అయితే తాటిగారెలు వేశాను. అప్పటి నుంచి కూడా ఈ వీడియో పోస్ట్ చేద్దామంటే అవ్వలేదండి. ఈరోజైతే ఈ వీడియోకి టైం వచ్చింది. ఈరోజైతే పోస్ట్ చేస్తున్నాను. ఇప్పుడైతే నెక్స్ట్ తాటి ముంజలు కూడా వచ్చేస్తాయండి 1 మంత్‌లోని. తర్వాత మళ్ళీ తాటికాయలు కూడా వచ్చేస్తాయి. ఇంక ఈ పేసం ఎక్కువ రోజులు దాయకూడదు. ఇంక ఈసారి వాడేయాలి అన్నట్టుగా కార్తీక మాసంలో అయితే ఒక కప్పుతో కప్పున్నర పేసం తీసుకున్నాను. మళ్ళీ మిగతాది ఫ్రిడ్జ్‌లో పెట్టేశాను. నెక్స్ట్ టైము రొట్టె వేసుకుందాం కదా అన్నట్టుగా. తాటిగారెలకి కొలతలొచ్చేసి కప్పున్నర తాటిపేసాన్ని తీసుకున్నట్లయితే అదే కప్పుతో 3 కప్పులు బొంబాయి రవ్వ అయితే వేసుకోవాలండి. అంటే వంతుకి 2 వంతులు మాట. ఒక వంతు తాటిపేసాన్ని తీసుకున్నట్లయితే బొంబాయి రవ్వ 2 వంతులు వేసుకుంటాము. ఇక్కడ కప్పున్నర కాబట్టి 3 కప్పులు అయితే బొంబాయి రవ్వ వేస్తున్నానండి. బొంబాయి రవ్వ వేసి తాటిపేసం, బొంబాయి రవ్వ బాగా మిక్స్ అయ్యేలా కలిపేసుకుని 2 అవర్స్ పక్కన పెట్టేయాలండి. ఇందులో బెల్లం, పంచదార ఏమీ వేయమట. 2 అవర్స్ తర్వాత మళ్ళీ అదే కప్‌తో కప్పున్నర బెల్లం కానీ, పంచదార కానీ మన ఇష్టం. లేకుంటే అదాఫ్ ఇదాఫ్ అయినా వేసుకోవచ్చు. సో, కప్పున్నర వేసేసి కలిపేసి మళ్ళీ హాఫ్ అన్ అవర్ పక్కన పెట్టేసి అప్పుడు గారెలు వేసుకోవటమేనండి. ప్రాసెస్ అంతా కూడా అలా వీడియోలో ప్లే అవుతుంది. చూస్తూనే ఉండండి. ఫస్ట్ అయితే చెప్పేశాను కదా! ఇక్కడ మీకు ఇప్పుడు రీసెంట్‌గా జరిగిన స్టోరీ గురించి అయితే చెప్తానండి. చాలామంది చూసే ఉంటారు. నిన్నటి నుంచి ఇంకా యూట్యూబ్‌లో తెగ చూపిస్తున్నారు కదా! సో, పేలు వలన ఒక చిన్న పాప అయితే చనిపోయిందండి. ఇది కూడా ఫస్ట్ టైం ఏంటి అసలు పేలు వలన చనిపోవటం ఏంటి, అది కూడా పేలు వలన ఆ పాప రక్తం కక్కుకుని చనిపోయిందంటండి. ఇలాంటివి విన్నప్పుడు చాలా బాధగా అనిపిస్తుంది. ఆలోచిస్తుంటే ఏంటి అసలు ఇలాంటి చిన్న చిన్న కారణాల వలన అనిపిస్తుందండి. ఇంకా తనైతే సూసైడ్ అయినా చేసుకుంది. పాపం ఈ పాపకు తెలియకుండానే ఈ పాప ప్రాణాలైతే కోల్పోయిందండి. అది కూడా కేవలం పేలు వల్లనేనంట. కానీ పూర్వం రోజులతో పోల్చుకుంటే ఈ రోజుల్లో పేలు ఉండటం కూడా పెద్ద సమస్యే కాదండి. ఎందుకంటే బోల్డు షాంపూలు, హెయిర్ ఆయిల్లు, రకరకాల ట్యాబ్లెట్స్ వచ్చేసాయండి పేలికి. పేలు వలన అసలు ప్రాబ్లమే లేదు. అలాంటిది మరి ఆ చిన్న పాపని అన్ని పేలు ఉండిపోయి తలంతా ఇన్ఫెక్షన్ వచ్చే వరకు వాళ్ళ ఇంట్లో వాళ్ళు ఎందుకు వదిలేశారో కూడా తెలియదండి. సో, కేవలం వాళ్ళు చేసిన తప్పు వలన ఆ పాప అయితే ప్రాణాలు కోల్పోయిందని అయితే అర్థమైందండి. ఆ అమ్మాయికి పేలు పడాయంట.
సో పేలు పడితే చాలా వరకు చూసేసారంటండి. అయినప్పటికీ కూడా కొద్దిమంది గట్టిగా బరికేస్తూ ఉంటారు కదా! అలా బరికేయటం వల్ల స్కిన్ పొపరు లెగిసిపోయిందంటండి. దానివల్ల బ్లడ్ వచ్చిందంట. బ్లడ్ వచ్చినప్పుడు కూడా వీళ్ళు మామూలుగా బ్లడ్ వచ్చింది కదా, తగ్గిపోద్ది కదా అనుకుంటారు కదా! సో అలా వదిలేయటం వల్ల ఆ బ్లడ్ వచ్చిన ప్లేస్‌లో అది పుండు కింద మారిపోయిందంటండి. ఆ పుండంతా కూడా ఇంక తలలో గాలి తగలదు కదా అంతగా. తగలకపోవటం వల్ల మొత్తం అంతా కూడా తలంతా కూడా పొక్కుల కింద వచ్చేసి పుండు కింద పడిపోద్ది కదా, అలా పడిపోయిందంట. మరి వాళ్ళు అలా పడిపోయినప్పుడు ఆ పాపకి గుండు చేయించేద్దాం అనుకున్నారంటండి. సో పిల్లలు వినరు కదా, ఆ పాప అయితే గుండు చేయించుకోవడానికి ఇష్టపడలేదంట. వీళ్ళు అలాంటి టైంలో అయినా సరే హెయిర్ ఆయిల్ అయినా అప్లై చేసి నెక్స్ట్ ఆ షాంపూ గట్ట చేసి తలను బాగా ఆరపెట్టి అలా చేయవలసింది. మరి వాళ్ళు ఏం చేశారో తెలియదు కానీ ఆ ఇన్ఫెక్షన్ అంతా కూడా బుర్రలోకి వెళ్ళిపోయిందంటండి. ఆ పుండు పడింది కదా, బ్లడ్ వచ్చి మొత్తం తల అంతా కూడా పొక్కుల కింద వచ్చేసి తల అంతా కూడా కురుపుల కింద అయితే వేసేసాయంటండి. అయినప్పటికీ కూడా పేలు పెరిగిపోతాయి కదా, ఇంకా తలలో చెడు ఉందంటే చాలు పేలు ఆ స్మెల్కి అలా ఇదైపోతాయి కదా. సో ఇంకా పేలు ఎక్కువ పెరిగిపోవటం మరి అలా ఏమైందో తెలియదు కానీ పాపం పాప అయితే చనిపోయింది. అక్కడికి డాక్టర్లు ట్రీట్మెంట్ చేశారంటండి. అయినప్పటికీ కూడా బాడీ అంతా కూడా ఇన్ఫెక్షన్ పాకేయటం వల్ల బ్లడ్ వాంతులు చేసేసుకుని చనిపోయిందంటండి. చాలా చిన్నపిల్లమాట, చాలా బాధగా అనిపించిందండి. ఇంతకు ముందు మీద చూసుకుంటే ఇప్పుడు పేలు కూడా చాలా తక్కువ మందికే ఉంటున్నాయండి. కానీ ఇంతలా పేలు ఉన్న వాళ్ళైతే ఈ మధ్య కాలంలో ఎవరు ఉండటం లేదు. పూర్వకాలంలో ఏంటంటే ఇలా షాంపూస్ అని పేలికి, నెక్స్ట్ ఈ హెయిర్కి సంబంధించిన పేలికి ఆయిల్స్ అని ఇలాంటివి ఏమి ఉండేవి కాదండి. దువ్వుకోవటం, ఎవరైనా పేలు చూసేవాళ్ళు ఉంటే వాళ్ళతో చూపించుకోవటం, లేకుంటే పేలు పాలు ఉంటే వాటిలతో దువ్వుకోవటం, ఈనులుంటే ఈనుల పాలతో ఈడ్చుకోవటం. ఇంకా మరీ ఎక్కువగా ఉంటే కనుక ఎండ్రింగ్ ఉంటుంది కదండి, పొలాలకు కొట్టే ఎండ్రింగు, అది కొంచెము దూదికి రాసుకుని తల ముడి పెట్టి ముడి మధ్యలో పెట్టేవారండి. పెడితే మొత్తం పేలన్నీ చచ్చిపోతాయి ఆ స్మెల్కి అనేసి అలా కూడా కొద్దిమంది ఎక్కువ ఉన్న వాళ్ళు అలా కూడా చేసేవారు. ఇప్పుడు పేలు అంతగా ఎవరికి ఉండటం లేదు. ఇప్పుడు అలాంటి శ్రమ కూడా లేదండి. చాలా షాంపూస్ ఇలాగ ఉన్నాయి. అయినప్పటికీ కూడా ఇప్పుడు చిన్నపిల్లలకి పేలికి ట్యాబ్లెట్లు వచ్చాయండి. అంటే చాలా మంది పిల్లలు చూపించుకోరండి. నాకు తెలిసిందే, మా ఇంటి పక్క చిన్న పాప ఉంటుంది, దానికి పేలు ఇలా పైన పాకేస్తూ ఉంటాయి. ఆ అమ్మాయికి చూస్తాను రా అని చెప్పినా కూడా అసలు రాదు, పరుగులు పెట్టేస్తుంటుంది. అంటే వాళ్ళకి ఏదో చిరాగ్గా అనిపిస్తుంది అన్నమాట. తెలియదు కదండి కుడతం ఇలాంటివన్నీ కూడాని. సో అలాంటి పిల్లలకి ట్యాబ్లెట్లు వచ్చాయండి, డాక్టర్లే ఇస్తున్నారు. సో తప్పకుండా పేలున్న వాళ్ళు ఖచ్చితంగా ట్యాబ్లెట్లు అయితే పిల్లలకి వెయ్యండి. సో మనం మామూలు ట్యాబ్లెట్ ఏ విధంగా వేసుకుంటాం అలా వాటర్తో నైట్ పడుకునే ముందు వేసుకుంటే మార్నింగ్ కల్లా పేలన్నీ చచ్చిపోయి ఉంటాయండి. సో దానివల్ల సైడ్ ఎఫెక్ట్స్ అయితే ఏమీ ఉండవన్నమాట. ఒకసారి డాక్టర్ని సంప్రదించి, ఎవరైనా పేలు ఉంటే ఎక్కువగా ఉండి పిల్లలు చూపించుకోరు కదా, అలాంటి వాళ్ళకి ఈ ట్యాబ్లెట్ అయితే చాలా బాగా యూజ్ అవుతుందండి. నాకు కూడా ఈ ట్యాబ్లెట్స్ గురించి రీసెంట్ టైమ్స్లోనే తెలిసిందండి. ఇంతకుముందు అసలు ఇలా ట్యాబ్లెట్స్ ఉన్నాయని కూడా తెలీదు. మా ఇంటి దగ్గర ఒక పాపకి అయితే వేశారు. తనైతే చెప్పింది పేలికి నేను ట్యాబ్లెట్ వేసుకోవాలి నైట్ అంది. పేలికి ట్యాబ్లెట్ అంటే నేను ఏ ఆయిల్ అయినా కలిపి తలకు అప్లై చేస్తారేమో అని అడిగితే కాదు కాదు నోట్లో వేసుకుని మింగాలి అని అయితే చెప్పిందండి. నెక్స్ట్ మార్నింగ్కి పేలన్నీ కూడా కిందకి రాలిపోతాయి అనేసి అయితే చెప్పింది ఆ అమ్మాయి. అప్పుడు తెలుసుమాట నాకు. సో అందుకే చెప్తున్నాను, ఎవరికైనా యూజ్ అవుతుంది కదా. అంటే చిన్నపిల్లలు చూపించుకోరు కదండి, పేలే కదా ఏముందిలే అని మనం కూడా వదిలేస్తాము. ఒక చిన్న పేనే నిండు ప్రాణాన్ని తీసింది ఈ రోజు నాడు. అందుకే ఈ విషయం గురించి ఈ వీడియోలో మీతో షేర్ చేసుకోవాలి. ఎవరికైనా ఈ ప్రాబ్లం అంటే పేరు ప్రాబ్లం ఉంటే ఆ ట్యాబ్లెట్స్ ఏమన్నాయో తెలుసుకుంటారు కదా. ఒకేలా నేనైనా తెలుసుకుంటే కనుక ఆ ట్యాబ్లెట్ ఏంటన్నది నెక్స్ట్ వీడియోలో మీతో షేర్ చేసుకుంటానండి వాళ్ళని అడిగి. సో అలాగే ఇక్కడ గారెల పిండి అయితే కలిపి చెట్టాను కదా, ఇంకా గారెలు వేద్దాం కదా అనేసి ఆయిల్ అయితే పెడుతున్నానండి. గారెల పిండి చెప్పాను కదా స్టార్టింగ్లో, ముందుగా బొంబాయి రవ్వ వేసేసి 2 అవర్స్ నానిన తర్వాత మళ్ళీ బెల్లం కలిపి హాఫ్ అన్ అవర్ నానబెట్టాలండి. బెల్లం కలిపినప్పుడు నానబెట్టాను హాఫ్ అన్ అవర్. అంటే అక్కడ వీడియోలో ఈ వాయిస్ వేర్ అయ్యింది కదా. సో ఇక్కడ వచ్చేసి పిండి అయితే చక్కగా నానిపోయిందండి. ఇప్పుడు మనకి గారె వేయడానికి కరెక్ట్గా వస్తుంది. ముందే పిండి మనం పలచగా కలిపేసుకున్నట్లయితే గారెలు వేసేటప్పుడు పాక్కుపోద్దండి. ఈ గారెలు వేయడానికి అరిటాకు కానీ లేకుంటే ఇలాంటివి మైకా కవర్ కానీ ఒకటైతే తీసుకోవాలి. పాల కవర్ అయినా పర్లేదు. నార్మల్ గారెలు అనుకోండి కొంచెం చేతులకి వాటర్ తడి చేసేసుకుని నార్మల్ చేతులతో అయినా చిట్టుగారెలా వేసేయచ్చు, కానీ లేకుంటే క్లాత్ మీద అయినా వేస్తాము. ఈ గారెలు అయితే క్లాత్ మీద రావండి, అరిటాకు కానీ లేకుంటే ఇలా కవర్ కానీ అయితే తీసుకోవాలి. ఇంతకు ముందు అయితే ఆయిల్ అప్లై చేసుకుని వేసేవాళ్ళం. ఇప్పుడైతే కొద్దిగా వాటర్ కూడా పెట్టి వేసేయచ్చు నార్మల్ గారెలు లాగానే అని చెప్పారు. ఇంక నేను వాటర్ తడి చేసుకుని ఇక్కడ గారెలు అయితే వేసేస్తున్నానండి. ఎంత బాగా వచ్చాయోనండి గారెలు అయితే.
ఇక్కడ వీడియో షూట్ చేసేటప్పుడు కరెక్ట్‌గా ఒక 6 7 వేశానండి గారెలు. అంతే మా వారు ఫోన్ చేశారు. అంటే ఆఫ్టర్‌నూన్ బ్యాంక్‌కి వెళ్ళే పని ఉంటదండి. మార్నింగే చెప్పారు. సర్లే ఇంకా పనుంటే మనం ఈ పిండి ఇవన్నీ నానతుల్లోకి టైం పడుద్ది కదా! అప్పుడు కాల్ చేస్తారు కదా అనుకున్నాను. కానీ వేసే టైంకి కాల్ చేశారండి. రెడీ అవ్వు బ్యాంక్‌కి వెళ్దాము అనేసి. సో, ఇంకా బ్యాంక్‌కి వెళ్ళొత్తుల్లోకి లేట్ అయిపోయింది. ఇంక పిండి చూసారా మొత్తం నానిపోయిందండి. బెల్లం వేశాక పిండి పాకంలా వచ్చేస్తది. ఎక్కువ టైం నానకూడదు. బెల్లం వేయకముందు ఎంత టైం నానినప్పటికీ కూడా గారెలు మనకి పర్ఫెక్ట్‌గా వస్తాయి. ఇంకా వచ్చిన తర్వాత నైట్ 7కి అయితే స్టార్ట్ చేశాను. ఇంక అప్పటికైతే ఇప్పుడు స్టార్టింగ్‌లో వేసినప్పుడు గారెలు చూడండి ఎంత బాగా వచ్చాయో. ఎందుకంటే ఇది నాని ప్రాసెస్ కూడా ఉంటదండి. మరీ ఎక్కువ టైం నానబెట్టేసినా కూడా బెల్లం కదా! వాటర్‌గా అయితే వచ్చేసినవి. తర్వాత గారెలు ఇంత చక్కగా రాలేదండి. ఈ ఫస్ట్ వాయ, సెకండ్ వాయకి బాగా వచ్చాయి. నేను ఒక 10 గారెల వరకు వేశానంతే. తర్వాత మళ్ళీ ఈవినింగ్ 7 ఆ టైంకి అయితే వేసినప్పుడు ఇంకా మొత్తం అంతా కూడా పాకుపోయి గారె నీట్‌గా రాకుండా, దానికి తోడు మనం కొంచెం వాటర్ తడి ఒకటి చేసుకుంటామేమో ఇంక అసలు అతుక్కుపోయి రాలేదండి. ఇంకా కొన్ని పొనుకుల కింద అలా ఇలా అయితే వేసేసాను. ఒక్కొక్క పని మొదలెట్టే టైంని బట్టి అంటారు కదా! ఆ రోజు ఏ టైంలో మొదలెట్టానో గానీ, ఈ గారెలయితే చాలా చిరాకుగా అనిపిచ్చిందండి. స్టార్టింగ్‌లో ఎంత ఇంట్రెస్ట్‌గా వీడియో షూట్ చేసుకుంటే ఎంత బాగా గారెలు వేయటం స్టార్ట్ చేశానో, తర్వాత వన్స్ ఒకసారి స్టవ్ ఆఫ్ చేసేసి బయటికెళ్ళొచ్చిన తర్వాత ఇవైతే చాలా ఇసిపించేసాయండి. అందుకే ఎప్పుడు కూడా బెల్లం వేసిన తర్వాత హాఫ్ అన్ అవర్ నానితే సరిపోద్ది. నేను ఆ బెల్లం కలపకపోయినా సరిపోనండి. ఎందుకంటే ఆ పిండి ఫ్రిడ్జ్‌లో పెట్టేసి నెక్స్ట్ డే మార్నింగ్ బెల్లం కలిపి వేసుకుందును. ఇంకా బెల్లం కలిపింది ఇంకా ఫ్రిడ్జ్‌లో పెడితే ఇంకా గట్టిగా అయిపోతాయి అన్నట్టుగా బయట వదిలేసి ఒకటి వెళ్ళిపోయాను. దానివల్ల లాస్ట్‌కి వచ్చే కొలది చిరాకుగా అనిపించేసి పొనుకులైతే వేసేసాను. టేస్ట్ అయితే చాలా బాగున్నాయి అండి. ఇంక టిఫిన్‌లు అయిన తర్వాత కిచెన్ అంతా కూడా క్లీన్ చేసేసి గిన్నెలన్నీ కూడా తోమిపెట్టేసాను. సో, చూసారు కదా! ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. థాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్. రేపటి వీడియోలో మళ్ళీ కలుసుకుందాం.